హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు కూడా ఇంకొక మార్నింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మార్నింగ్ లేవంగానే కిచెన్లో లైట్ వేసిన తర్వాత నేను ఫిల్టర్ అయితే ఆన్ చేసుకుంటానండి. ఫిల్టర్ అయితే వేస్ట్ వాటర్ అస్సలు వేస్ట్ అవ్వనియను. నేను ఇంకా నీట్గా వాష్ చేసుకున్న డ్రమ్లోనే ఫిల్ చేసుకుని అవి నేను కూరగాయలు క్లీన్ చేసుకోవడానికైనా అండ్ ఏమైనా క్లీన్ చేసుకునే వాటికి యూస్ చేస్తానండి. మార్నింగ్ ఫిల్టర్ వేసేసి ఇల్లంతా మాప్ పెట్టేసుకొని వచ్చేసానండి. మాప్ పెట్టుకొని వచ్చాక నాకు ఆ డ్రమ్లో హాఫ్ ఆఫ్ ద వాటర్ అనేది వచ్చేసాయి అనమాట, వేస్ట్ వాటర్. వాటిలతో నేను పప్పు కడిగి నానబెట్టాను అండ్ రైస్ అయితే కడుగుతున్నానండి. రైస్ కడిగిన తర్వాత నార్మల్ మంచి వాటర్ వేసి ఉప్పు అయితే వేసేసి స్టవ్ మీద పెట్టేస్తానండి. సో ఏ పనులు ఫాస్ట్గా అవ్వాలి అంటే చకచకా చేయాలి, అంతే తప్ప టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఉండాలండి. సో టైం అవ్వట్లేదు, ఇంకా టైం ఇంకా లేదా అనే మైండ్ సెట్తో ఉండకండి. మీరు ఫాస్ట్గా చేసేయండి అండ్ ఒక ప్లానింగ్తో ఉండండి. సో దట్ మీకు వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతాయండి. నేనైతే అంత హరీబరీగా అవ్వనమాట, కానీ చేసేటప్పుడు ఫాస్ట్గా అయితే చేస్తాను. అన్నీ కూడా అట్టే టైం పెట్టుకుంటానండి. ఒక్క గంటలో మొత్తం ఎంత పనైనా చేసేసుకుంటాను. రైస్ కానీ, కర్రీస్ కానీ అండ్ టిఫిన్స్లోకి చట్నీస్, ఒకవేళ సాంబార్ అయితే సాంబార్, అన్నీ కూడా అట్టే టైం కానీ ఒక్కటేసారి కోసుకుంటాను. అన్నీ కూడా వెజిటబుల్స్ అన్నీ కూడా నేను చాపింగ్ చెయ్యను, కత్తిపీటతోనే కోసుకుంటానండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, పప్పు నానబెట్టుకున్నాను అండ్ వెంటనే వచ్చేసి రైస్ కడిగేసి మంచి వాటర్ వేసేసి ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేశాను. మీకు తెలుసు కదండి, నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. నేను మోస్ట్లీ కూడా ఇండక్షన్ మీదే నా మొత్తం వంట చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నాన్ స్టిక్ కాకుండా ఇవి ఉంటాయి కదా, క్యాస్ట్ ఐరన్, దోశ, చపాతీ అండ్ పోపుకి అలాంటి వాటికి మాత్రం నేను కంపల్సరీ గ్యాసే యూస్ చేస్తాను. సో ఇండక్షన్ మీద కూడా వర్క్ అవుతాయని చెప్తున్నారు, కానీ నేను ఇంతవరకు ఎప్పుడు అలా చేయలేదు. ఇన్ కేస్ అలాగే హీట్ ట్రాన్స్ఫర్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి నేను ఆ కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఈ ప్రజెంట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండే టైంలో పెట్టుకోవాలనుకోవట్లేదు. అందుకనేసి నేను ఏవైతే రోజు చేసే వంటలు ఉంటాయో అండ్ పాలు ఉంటాయో అవన్నీ కూడా చేసుకుంటాను తప్ప చపాతీ, దోశ మాత్రం పెట్టను. ఓకేనా, రైస్ పెట్టేసి వచ్చాను అండ్ 100 అంటే మీడియం టు హై ఆ మిడిల్లో నేను ఇండికేషన్ అయితే పెట్టేసి వచ్చేసాను టెంపరేచరు. ఆ తర్వాత వచ్చేసి నేను అండ్ గోరుచిక్కుడు ఫ్రై, మెంతిపప్పు, ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. అవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, క్యారెట్, టమోటా అవంతా కూడా హాట్ వాటర్లో సాల్ట్లో వేసేసి నానబెట్టుకుంటాను. అండ్ గోరుచిక్కుడు వచ్చేసి ఆఫ్టర్ చాప్ చేసిన తర్వాత నేను కడుగుతానండి. ఇక్కడ మీరు చూసారు కదా, నేను కడిగి వాటర్ వేసి పెట్టాను. రైస్ అయితే అయిపోయింది. నేను గోరుచిక్కుడు కట్ చేసుకొని వచ్చే లోపల నా రైస్ అయితే అయిపోయింది. నేను వేసేసి మళ్ళీ ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఆన్ చేసేసి అయితే వెళ్ళిపోయి నేను మళ్ళీ పప్పుకి కానీ అండ్ ఉప్మాకి కానీ అవన్నీ కూడా చాప్ చేసుకుంటూ కూర్చుంటాను. ఈ మిడిల్లో నేను ఇవన్నీ టైం మేనేజ్ చేయాలి అంటే నాకు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోవాలన్నమాట. నేను ఎక్కువ టైం కూడా పెట్టాను. 30 మినిట్స్ టైం మాత్రమే పెడతాను. ఏ రోజు బట్టలు ఆ రోజే వేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ బట్టలు కూడా పట్టవండి. ఓన్లీ సాటర్డే, సండే మాత్రం నాకు ఇంకా మా పిల్లల కరాటీ యూనిఫామ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి నాకు టైం కొద్దిగా ఎక్కువ పడతాయి. కానీ నార్మల్ డేస్లో నాకు ఏ రోజు ఆ రోజు వేసుకుంటాను కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి. తక్కువ లోడ్ ఉంటుంది కాబట్టి 30 మినిట్స్ పెట్టేస్తాను, నాకు ఎక్కువసేపు అవసరం పడదు అండ్ వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. చూస్తున్నారు కదా, నేను ఆనియన్స్ కూడా ఎక్కువే కట్ చేశాను. నాకు పప్పులోకి కావాలి, ఉప్మాలోకి కావాలి అండ్ గోరుచిక్కుడు ఫ్రైలోకి కావాలి కాబట్టి నేను అట్ ఏ టైం కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. అన్ని పోపు ఒకటేసారి పెట్టేస్తాను. 1 బై 1 పొయ్యి మీద దించుకుంటూ ఉండడమే అనమాట. ఎక్కడ మీకు లేట్ అవుతుందండి చెప్పండి, నాకు చాపింగ్ అయిపోతుంది. ఇప్పుడు నేను క్యారెట్ కూడా తురుము పెట్టుకున్నాను. పప్పు విజిల్స్ వచ్చిన తర్వాత క్యారెట్ అనేది జిగురుకుంటాను. ఇంకా ఎక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది. ఎన్ని వంటలైనా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. మీ చెయ్యి తిరిగేదాన్ని బట్టి ఉంటుంది అండ్ మీరు ప్లానింగ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకేనా, ఇంకా ఇవే చెప్తూ ఉండడం కంటే ఇంకేదైనా కొత్త విషయాలు అనేది మనం నేర్చుకుందామండి. అండ్ నేను కూడా నేర్చుకుంటున్నాను. అండ్ ఎలా మనీ మేనేజ్మెంట్ కానీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ అలా వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? అలాంటి వీడియోస్ మీరు లైక్ చేస్తారా లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, ఒక ఉమెన్ కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా చదువుకునే ఉంటారు. ఎవరు కూడా బిలో గ్రాడ్యుయేషన్ అయితే ఎవ్వరు చేసి ఉండరు. తప్పకుండా డిగ్రీ అయినా మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కదా. ఆ మినిమం క్వాలిఫికేషన్స్తో మీ ఇంట్లో వాళ్ళకి మీకు ఎలా హెల్ప్ చేయొచ్చు అండ్ మీ పిల్లలకి ఎలా చదివించుకోవచ్చు అండ్ ఇంకా ఆన్లైన్లో
మనీ ఇన్వెస్ట్ చేయకుండా ఎలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా నేను నేర్చుకుంటున్నాను. వర్కౌట్ చేసిన తర్వాత అవి మంచి రిజల్ట్స్ వస్తే నేను మీ ముందుకు కూడా తీసుకొస్తానండి. చాట్ జీపీటీని యూస్ చేసి, ఏఐని యూస్ చేసి ఎలా మనం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, హౌస్ వైఫ్స్. సో ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను. కొద్దిగా టైం అయితే పడుతుంది, వాటి మీద రీసెర్చ్ చేయాలి కాబట్టి. సో తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తాను, ఓకేనా. అండ్ కత్తిపీటతో చాప్ చేయడం చాలా మంచిదండి, చాపింగ్ బోర్డ్కి అంతా కూడా. సో ప్రజెంట్ అయితే అందరూ ఇలా నిలబడుకొని చేస్తున్నారు, కానీ కూర్చొని లేయడము అండ్ సిట్టేట్ వేసుకోవడం వల్ల మనకు కూడా బాడీకి ఎక్సర్సైజ్ అయితే అవుతుంది. సో కొద్దిగా ఆలోచించండి హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో. సో చాలామంది నాకు కూడా రావండి, నేనైతే చెప్తున్నాను, నాకు ఇష్టం అంటున్నా, కానీ నాకు కూడా రావు చాపి అంటే కత్తిపీటతో కోయడము. నేను కూడా 1-2 సార్లు కోసుకున్నాను కూడా, పర్వాలేదు, ఏం కాదు. అంటారు కదా, ఏదో సామెతలు ఉంటాయి కదా, ఒకరిని చంపంది డాక్టర్ కూడా పర్ఫెక్ట్ అవ్వడు అనేసి. అలాగా మనకు దెబ్బలు తాక్కుండానే మనకు వంటలు అయితే ఏం వచ్చేయవు, ఓ ప్రాబ్లం. కానీ బీ కేర్ఫుల్, చేసేటప్పుడు ఏవైనా కూడా పిల్లలు కానీ అలాంటి వాళ్ళు దూరంగా చూసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసేయండి, కానీ పెద్దవాళ్ళు అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో హౌస్ వైఫ్స్ పిల్లలకి డిసిప్లైన్ కానీ అండ్ పిల్లలు వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకునే విధంగా మనం పిల్లల్ని ట్రైన్ చేయాలండి. బిలో 10 years ఉన్న వాళ్ళకి నేను చెప్పలేను, కానీ బిలో అబౌట్ 10 years ఉన్నవారు తప్పకుండా వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకునేట్టుగా పేరెంట్సే ట్రైన్ చేయాలి, తప్పకుండా. ఎస్పెషలీ మదర్ అయితే ట్రైన్ చేయాలండి. సో అప్పుడే వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ యూనిఫామ్స్ వాళ్ళు నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం, అలాంటివన్నీ కూడా చిన్న చిన్న వర్క్స్ అనేవి వాళ్ళు నేర్పించాలన్నమాట. సో మీరు బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది, చూస్తున్నారు కదా. నేను వర్క్స్ అయితే ఆల్టర్నేటివ్గా చేసుకుంటూనే ఉన్నాను. ఓ పక్క నేను పప్పు పెట్టేశాను, నాకు వేరే వర్క్ ఉంది ఈరోజు మండే. సో అందుకనేసి నేను ఫాస్ట్గా అయిపోవాలి, నాకు మళ్ళీ నేను పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇటు పక్క స్టవ్ మీద కూడా పెట్టేశాను. అండ్ పిల్లలకి పూజ చేయడం కూడా నేర్పించండి, ఎస్పెషల్లీ మదర్స్. చిన్న చిన్న శ్లోకాలైనా స్కూల్లో చెప్పేటి శుక్లాంబరధరం అవే చెప్పినా పర్వాలేదు, కనీసం వాళ్ళు దేవుడి ముందు 1-2 నిమిషాలు నిలబడి దండం పెట్టుకోవాలండి. ఫ్యూచర్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక్క మెంటల్ పీస్ అనేది మనకు డివోషనల్ సైడ్ అయితేనే మంచిగా వస్తుందని అయితే నేను అనుకుంటాను. సో తప్పకుండా 1 అవర్లో 10 minutes అయినా కూడా టైం కేటాయించండి వాళ్ళకి నేర్పించడానికి, ఓకేనా. సో నేను గోర్చిక్కుడు అయితే ఎక్కువ ఏం హంగామా చేయనండి, పోపు పెట్టేసి అందులోకి ఉప్పేసి పప్పుల పొడి అయితే వేసేస్తాను, ఓకేనా. ఇంకేంటండి ముచ్చట్లు, మీరు ఇంకా ఏమేమి చేస్తున్నారు, ఇంకా ఏదన్నా మంచి టిప్స్, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఈవినింగ్ బ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ఈవినింగ్ పిల్లలతోనే సరిపోతుందండి. వాళ్ళకి హోంవర్క్ అంటే రీసెంట్గా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, వాళ్ళ బుక్స్ వాళ్ళకి ఏదైనా నేర్పించుకోవడం అలా సరిపోతుంది. సో నెక్స్ట్ గోర్చిక్కుడు అయిపోగానే ఉప్మాకు పెట్టేశానండి స్టవ్ మీద. సో ఉప్మా పోపు పెట్టేసి దానికి సంబంధించినవన్నీ వేసేసి వాటర్ వేసేసి వచ్చాను. ఆ వీడియో అనేది నేను క్లిప్ అనేది యాడ్ చేయలేదు. సో అవంతా కూడా అయిపోయాక నేను ఇక్కడ వచ్చి మేము ప్రతిరోజు పాలు అనేది మీగడైతే తీస్తానండి. మేము ఇక్కడ డైరీ ఫామ్లోనే తీసుకుంటాము. మాకు మీగడైతే బాగా వస్తుందన్నమాట. వీక్లీ 1/2 లీటర్ అలా నెయ్యి అయితే వస్తుందండి. నేను కాస్త పెరుగు కూడా యాడ్ చేస్తాను, కొద్దిగా ఎక్కువే తీస్తానులేండి. మేము 1 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటాము. ఈసారి మేము వెన్న ఎలా తీస్తాను అనేది నేను మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదండి, మా వాడికి చాలా సిగ్గు వీడియో ముందుకు రావాలంటే కూడా, కానీ నేను లేదు, ఏమైంది పర్వాలేదు, నువ్వు ఎవ్రీడే చేసే వర్క్సే కదా అనేసి నేను వీడియో తీశాను. అయినా కూడా అమ్మ అని చెప్పి ఎక్కువ నా సైడే చూస్తున్నాడు. కానీ రోజు వాళ్ళ స్కూల్ ఉన్నప్పుడైనా స్కూల్ లేనప్పుడైనా ఎప్పుడైనా కూడా వాళ్ళ నాన్నకైనా క్యారీ పెట్టాలి కదా. వాళ్ళ నాన్న అయితే ఎవ్రీడే క్యారీ అయితే తీసుకెళ్తాడు. సో వాళ్ళ నాన్నకైనా కూడా హెల్ప్ చేస్తాడండి. ఇలా క్యారీ పెట్టడం, పెరుగు ఫిల్ చేయడము, క్యారీ బ్యాగ్లో పెట్టడము అన్నీ కూడా వాళ్ళ పిల్లలే చేసుకుంటారు. కర్రీస్ కానీ అన్నీ కూడా కింద వేయకుండా వేసుకుంటారు. ఒకవేళ కింద వేసినా కూడా వేరే ఒక డస్ట్ కవర్లో వేసేసి నీట్గా అక్కడ వైండప్ అయితే చేస్తారనమాట. నేను వాషింగ్ మిషన్ వేసాను కదా, ఇవన్నీ వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయి నాకు పప్పు అయిపోయి ఉప్మా ఆల్మోస్ట్ ఉడుకుతుంది, చూసారు కదా. అన్నీ అయిపోయి వచ్చేసరికి నాకు వాషింగ్ మిషన్ కూడా 3 minutes ఉంది. నా ఉప్మా ఎంతసేపు పడుతుందండి, 1 minute 2 minutes కదా, అలా ఏ లోపల అది కూడా అయిపోతుంది. సో ఇది ఆఫ్ చేసేసి నేను బట్టలు అయితే ఆరేసుకుంటాను. అండ్ ఇంకా నా వర్క్స్ అన్నీ అయిపోయాయి. మీరు చూసారా, ఉప్మా చేశాను, అండ్ పప్పు చేశాను, గోరుచిక్కుడు ఫ్రై చేశాను, రైస్ చేశాను, అండ్ చపాతీ కూడా చేశాను మా హస్బెండ్ కోసము. అండ్
పాలైతే లాస్ట్‌లో నేను స్నానానికెళ్ళే ముందు ఇండక్షన్ మీద పెట్టేసి అయితే వెళ్ళిపోతాను. అవైతే ఎక్కువ పొంగవండి. నాకైతే చాలా హెల్ప్ అవుతుంది ఇండక్షన్ అనేది. సో, నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇండక్షనే వాడుతున్నాను. బాగొచ్చింది ప్రెస్టీజ్ వాళ్ళది లైఫ్. నేను కావాలంటే ట్యాగ్డ్ ప్రొడక్ట్స్‌లో ఇస్తాను. నేను ఎక్కువ కుక్‌వేర్ కానీ అవన్నీ కూడా నేను ట్యాగ్డ్ ప్రొడక్ట్స్‌లో ఇస్తాను. ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోండి. వినోద్ వాళ్ళవే వాడతాను నా కుక్‌వేర్ అంతా కూడా. అండ్ ఇండక్షన్ వచ్చేసి ప్రెస్టేజ్. అండ్ నా మిక్సీ చూస్తున్నారు కదా! అండ్ రీసెంట్‌గా తీసుకున్నాను జ్యూసర్స్ అండ్ వీటికన్నిటికీ హెల్ప్ అవుతుంది అనేసి మా హస్బెండ్ కోసం అగారో కాదు సారీ సుజాత వాళ్ళది మిక్సీ అయితే తీసుకున్నాను. ఒకసారి దాని గురించి కూడా నేను డెమో వీడియో అవంతా కూడా పెట్టడానికి ట్రై చేస్తానులేండి. సో, చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు వెజిటబుల్ జ్యూసెస్ తాగాలనుకుంటారో, ఒకవేళ వెజిటబుల్ జ్యూస్ కాకపోయినా క్యారెట్ జ్యూసు, స్పినాచ్ అంటే పాలకూర జ్యూసు అండ్ బూడిద గుమ్మడికాయ జ్యూసు ఇవన్నీ కూడా నేను ఎవ్రీడే చేస్తూ ఉంటాను. ఒకసారి వీలైతే నేను క్లిప్ యాడ్ చేస్తాను. యాక్చువల్లీ మేము సమ్మర్ హాలిడేస్‌లో తాగాం గానీ, ఇప్పుడు మా పిల్లలందరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మా హస్బెండ్ ఒక్కరు తాగుతాడు. ఎవ్రీడే కరేలా జ్యూస్ అయితే తాగుతాడండి.